ఓం योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं यो सावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका निरंतर रक्षका सर्वत्र रक्षका सर्वधा सर्वथा रक्षका शाश्वत रक्षका ओम परम रक्षका
ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వ శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు సఖా మిత్ర శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత నియంత శాశ్వత రాజా రాజాధిరాజ శాశ్వత న్యాయాధీశ పరమపిత పరమాత్మ విశ్వపిత విశ్వమాత విశ్వపతి జగత్పిత జగదాంబ జగజ్జనని జగత్పతి జగద్రక్షక విశ్వరక్షక విశ్వాధార జగదాధార సదాధార సర్వాధార పరమపిత పరమాత్మ ఈశ్వర పరమేశ్వర ఈశా పరేశ పరమేశ సర్వాంతర్యామీన్ న్యాయకారిన్ సర్వశక్తిమా సర్వవ్యాపక ఓం భూ ఓం భూర్భువః స్వః ఓం భూః ఓం భువః ఓం ప్రాణాధార ప్రాణదాత ప్రాణప్రియ జీవనాధార జన్మదాత సమస్త దుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సర్వ దుఃఖనాశక సర్వరోగనాశక పరమపిత పరమాత్మ సచ్చిదానంద అనంత ఘన స్వరూప ఆనందదాత పరమపిత పరమాత్మ సుఖకర్త సుఖదాయక ఆత్మదాయక బలదాయక జ్ఞానదాయక వచ్చుదాయక హర్షదాయక మోక్షదాయక ఓ ఆత్మద బలద జ్ఞానద వర్చోద హర్షద మోక్షద ఓం 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 గోవందన ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, సుమ్నార్థులారా, ముముక్షువులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఈశ్వరోపాసకులారా, ఈశ్వరుని మాత్రమే ఉపాసించాలి. ఈశ్వరుడు మాత్రమే పరమ ఆదర్శం. ఈశ్వరుడు మాత్రమే అచలం, స్థిరం, కూటస్థ నిత్యం, నిత్య కూటస్థుడు పరమపిత పరమాత్మ. అవికారి నిర్వికారి, ఏ వికారము లేనివాడు, అపరివర్తనం, అపరిణామి, ఏ మార్పు లేదు, ఏకరసుడు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా అంతే. తన స్వరూపం మారదు, స్వభావం మారదు, తన ఆనందం మారదు, ఏ మార్పు లేదు, నిత్యం, సనాతనం, సత్యం, తథ్యం, పరమపిత పరమాత్మ. తన వ్యవహారములో ఏ మార్పు లేదు, ఏ పక్షపాతము లేదు. పరమపిత పరమాత్మను తెలుసుకోవడమే, పరమపిత పరమాత్మ యొక్క గుణాలను నింపుకోవడమే, స్థిరం చేసుకోవడం
అందుకే ఉపాసన చేయడం, ఉపవాసం చేయడం, పరంపిత పరమాత్మ ఒడిలో ఉండడం, ఉపవసించడం, సమీపములో వసించడం. ఉపవాసం, ఉపాసన, ఉపస్థానం, దగ్గరి స్థానం, సమీప స్థానం ఉండడం, పరంపిత పరమాత్మ గర్భంలో ఉండడమే, పరంపిత పరమాత్మ శరణులో ఉండడమే, పరంపిత పరమాత్మ రక్షణలో ఉండడమే. ఉన్నాము, సందేహం లేదు. పరమపిత పరమాత్మ గర్భంలోనే ఉన్నాం. ఇదంతా హిరణ్య గర్భం. పరమపిత పరమాత్మ హిరణ్య గర్భుడే. అంతటా ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా లభిస్తాడు. అంతటా కణకణంలో, అణు అణువులో, జగమంతా, అండపిండ బ్రహ్మాండాలలో, అంతటా అన్ని కాలాలలో, అన్ని యుగాలలో అందరికీ లభిస్తాడు. అర్థం చేసుకున్న వారికి, ఆచరించిన వారికి, ఆదేశాలు పాటించిన వారికే పరమిత పరమాత్మ యొక్క సాక్షాత్కారం, పరమ దర్శనం అవుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. దర్శనం అంటేనే తెలుసుకోవడం, తెలుసుకుంటేనే తెలుస్తుంది. పరమాత్మను తెలుసుకుంటేనే, దర్శనం చేసుకుంటేనే ఆనందం లభిస్తుంది. ఆజ్ఞలను పాటిస్తేనే అదే భక్తి, అదే సత్కారం, అదే సేవ, అదే పూజ. ఆదేశాలను పాటించడమే, అర్థం చేసుకుని పాటించాలి. అర్థం కాకుండా, అర్థం చేసుకోకుండానే పాటిస్తే పొరపాటు అవుతుంది. సరిగా అర్థం చేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా, ఎప్పుడు ఎలా, ఏమిటి, పరమిత పరమాత్మ ఎవరికి ఏది అవసరమో, ఎక్కడ ఏది అవసరమో అన్ని ఇస్తూనే ఉంటాడు. పదార్థాలను ఇస్తూనే ఉంటాడు, సౌకర్యాలు సదుపాయాలు చేస్తూనే ఉంటాడు. పరమిత పరమాత్మ సపరి అగాత్, సా పరమిత పరమాత్మ అతడు అగాత్, అంతటా ఉంటాడు, అంతటా లభిస్తాడు. పరమిత పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వ ఉపగతుడు, అంతటా అందరికీ సమీపముననే గతుడు, గతి, ప్రాప్తి, పరమగతి, పరమ ప్రాప్తి ఎక్కడైనా లభిస్తాడు, ఎప్పుడైనా లభిస్తాడు. దానికి అర్హత మాత్రం అవసరం, అర్హత అవసరం ఉంటుంది. సపరేగా శుక్రం, పరమపిత పరమాత్మ పరి అగాత్, అన్ని దిశల్లో వ్యాప్తమైన వాడు, అంతటా లభించేవాడు పరమపిత పరమాత్మ. పరి అంతటా, అగాత్ వ్యాపించిన వాడు, అంతటా లభించేవాడు. శుక్రం శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, వేగవంతుడు, పరమపిత పరమాత్మ. శుక్రం శుద్ధం, శుక్రం అంటే శుద్ధం కూడా. ఆశుకరం, ఆశు వెంటనే, ఆశు అశ్వం, శక్తి, సర్వశక్తివంతుడు, ఆశుకరం. శుద్ధం, శుక్రం దీప్తి, వెలుగు కూడా శుక్రం. పరమపిత పరమాత్మ శుద్ధం, వ్యాప్తి, అంతటా వ్యాపించి, అంతటా దీప్తి, అంతటా వ్యాపించిన దీప్తి పరమపిత పరమాత్మ. ఏ కాయము లేదు, స్థూల శరీరం లేదు, అకాయం, స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు, నిరాకారుడు పరమపిత పరమ. శరీరం ఉండాలంటే తల్లిదండ్రులు ఉండాలి, తయారు చేసేవారు ఉండాలి.
ఆకారం కావాలంటే కణాలను కలిపేవారు ఉండాలి, విడగొట్టేవారు ఉండాలి. సంయోగం వియోగం అవసరం ఉంటుంది, జననం మరణం అవసరం ఉంటుంది. శరీరం వచ్చిందంటే మళ్ళీ మరణం అవసరం. పరపిత పరమాత్మ అజరం అమరం, అందుకే అకాయం. ఏ కాయం లేదు, కాయరహితం, శరీరరహితం. శరీరం అంటే జీర్ణం శీర్ణం అయిపోతుంది కాబట్టి అటువంటి ఏ శరీరాలు లేనివాడు. కనిపించే శరీరం, కనిపించని శరీరం, ఏ శరీరం. శరీరం లేనప్పుడు వ్రణాలు ఎక్కడివి, గాయాలు ఎక్కడివి, పుళ్ళు ఎక్కడివి, ఛిద్రాలు ఎక్కడివి. ఏ ఛిద్రం లేదు, ఏ దోషం లేదు, ఏ లోపం లేదు. పరపిత పరమాత్మ శరీరమే లేదు, గాయాలు లేవు, కండరాలే లేవు, శరీరంలో ఏ భాగాలు లేవు, నరాలు అసలే లేవు. నరాలే కాదు, ఏ బంధనాలు లేవు, ఏ తాళ్ళు లేవు, ఏ నాడులు లేవు, ఏ పాశములు లేవు, ఏ బంధనాలు లేవు. బంధన రహితం, అస్నావిరం, మళ్ళీ శుద్ధం. శుక్రం అంటేనే శుద్ధం, శుక్రం అంటే సర్వశక్తిమంతం, శుక్రం అంటేనే దీప్తి, శుక్రం అంటేనే వేగం. శుద్ధం, అవిద్యాది దోషాలు లేనివాడు. అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ పంచక్లేశ అటువంటి దోషాలు లేనివాడు. అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము లేనివాడు. సదా పవిత్రం, సదా శుద్ధం, పరిశుద్ధం. అంతేకాదు అపాప విద్యం విద్ధం, పాపము లేనివాడు, పాపం అంటుకోనివాడు, పాపయుక్తము కానివాడు, పాపకారి కానివాడు, పాపాలు చేయనివాడు, పాపప్రియము కానివాడు. పాపాలంటే ఇష్టం ఉండదు, పాపాలంటే ప్రియము కాదు, పాపకారి కాదు, పాపప్రియుడు కాదు, పాపయుక్తుడు కాదు. అపాప విద్ధం, ఎప్పుడు కూడా పాపాలను అంటుకొని వాడు, పాపాలు చేయని వాడు. కవిహి, అంతటా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు. అణువణువులో కణకణంలో ఏ ప్రాణి ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, వాటి లెక్క గణన చేసేవాడు. గణకుడు, గణపతి, చిత్రగుప్తుడు, పరమిత పరమాత్మ. మనీషి మనస్సులో ఏముందో కూడా తెలుసుకున్నాడు. ఎవరి మనసులో, అన్ని జీవులలో ఎవరి మనోవృత్తి ఏమిటో, ఆలోచన ఏమిటో అన్ని గమనించేవాడు మనీషి. మనసు లోతుల్లో ఏముందో అర్థం చేసుకునేవాడు. పరిభూ, దుష్టులను పాపులను పరాభవించేవాడు, తిరస్కరించేవాడు. పరిభూ, పరమిత పరమాత్మ పరిభూ. మరొక అర్థం అన్ని వైపులా, అన్ని దిశల్లో, అంతటా వ్యాపించి. భూ ఉండేవాడు, అంతటా తన సత్తా తన ఉనికి ఉన్నవాడు పరిభూ. దుష్టులను దుర్మార్గులను పాపులను పరాభవించేవాడు, తిరస్కరించేవాడు, దూరం చేసేవాడు. అంతేకాదు స్వయంభూ కూడా సంయోగం ద్వారా ఉత్పత్తి అవుతుంది. అటువంటి ఏ స్వరూపం లేనివాడు, ఏ ఆకారం లేనివాడు, అనాది స్వరూపం పరమిత పరమాత్మ. తన స్వరూపం అనాది సచ్చిదానంద స్వరూపం. వియోగం ద్వారా వినాశనం కాదు, సంయోగం ద్వారా ఉత్పత్తి కాదు. సంయోగం లేదు, వియోగం లేదు పరమిత పరమాత్మలో. అందుకే స్వయంభూ అంటారు. మాతాపితల గర్భంలో రానివాడు. జననం లేదు, జీవనం లేదు, మరణం లేదు పరమిత పరమాత్మ. అందుకే స్వయంభూ. యాథాతథ్యత, యథార్థంగా ఎవరికి ఏది అవసరము, ఎంత అవసరం ఇచ్చేవాడు. ఎలా అవసరమో, ఎంత అవసరమో, ఏం అవసరమో అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాడు. యథార్థతయా, యథార్థంగా ఎలా ఉంటారా, ఏది అవసరం ఉంటుంది అటువంటి పదార్థాలను వేదము ద్వారా
అన్ని పదార్థాలను అర్థం చేయించేవాడు. యథాతథ్యత అర్థములను పదార్థం వేదం ద్వారా పదార్థాల యొక్క యథార్థ జ్ఞానాన్ని ఇచ్చేవాడు పరపిత పరమాత్మ. సర్వాన్ పదార్థాన్ యదధాత్ విశేషంగా అర్థం చేయించేవాడు, ధారణ చేయించేవాడు. యదధాత్ రచించేవాడు, వేదధాత్ ఉత్పన్నం చేసేవాడు, వేదధాత్. అటువంటి పరపిత పరమాత్మ శాశ్వతీభ్య నిరంతరం వ్యవధానం లేకుండా నిరంతరంగా పరపిత పరమాత్మ సనాతనం. పరపిత పరమాత్మ అనాది సనాతనం ఉన్నటువంటి వ్యవస్థను చూసేవాడు. వినాశరహిత ఉన్నటువంటి, ఏ నాశనం లేనటువంటి జీవులకు సమాభ్య అన్ని సంవత్సరాలు కూడా నిరంతరం అంటే సంవత్సరాలు, అంటే ప్రజలు కూడా అందరికీ అన్ని ఇచ్చేవాడు. ఈ రకంగా ఈశ్వరుని యొక్క గుణాలను, ఈశ్వరులో ఉన్న గుణాలు, ఈశ్వరులో లేని గుణాలు ఉపాసన చేయడం అవసరం. ఈశ్వరుని తప్ప మరెవరిని ఉపాసించకూడదు. తస్మాద్ ఇదమేవ సదా ఏవ ఉపాధ్వం ఉపాసన. ధర్మ అర్థ కామ మోక్ష ఫలం ప్రాప్తుం శక్నుయాత్. హే మనుష్య, యద్ అనంత శక్తిమంతం అజం నిరంతరం సదాముక్తం న్యాయకారి నిర్మలం సర్వజ్ఞం సర్వస్య సాక్షి నియంత్రి అనాది స్వరూపం బ్రహ్మ కల్పాదౌ జీవేభ్యో స్వక్తైర్వేదైః శబ్దార్థ విజ్ఞాపికాం విద్యాం నోపదిశేత్ తర్హి కోపి విద్వాన్ న భవేత్ న చ ధర్మ అర్థ కామ మోక్ష ఫలం ప్రాప్తుం శక్నుయాత్. తస్మాద్ ఇదమేవ సదా ఏవ ఉపాధ్వం. ధర్మార్థ కామ మోక్ష ఫలం ప్రాప్తి కొరకు పరపిత పరమాత్మ మాత్రం ఉపాసించాలి. ఎవరిని ఉపాసించేది? కేవలం పరపిత పరమాత్మనే, ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మనే ఉపాసించాలి. మనం దేని ఉపాసిస్తున్నాం? అంధకారాన్ని ఉపాసిస్తున్నాం, అజ్ఞానాన్ని ఉపాసిస్తున్నాం, జడాన్ని ఉపాసిస్తున్నాం, జడ పదార్థాలను ఉపాసిస్తున్నాం. అంధకారంలోకి వెళ్ళిపోతున్నాం, చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. చీకట్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే దేన్ని ఉపాసించాలి? జడ వస్తువులను ఉపాసించకూడదు. అంధంతమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమో యావు సంభూత్యాం రతాః. అంధంతమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే. అంధకారం పడిపోతున్నాం. అంధంతమ గాఢాంధకారం, గాఢ జ్ఞానం. అంధకారంలో పడిపోతుంది. ప్రవిశంతి అంధంతమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. అసంభూతిం వ్యక్తివాదం, తన కోసం మాత్రమే. ఇక్కడ అసంభూతి అంటే వ్యక్తివాదం కూడా, తన గురించి మాత్రం చూసుకోవడం. సంభూతి అందరికీ సమష్టివాదం. వ్యష్టి సమష్టి, వ్యక్తి తన గురించి తాను మాత్రం ఆలోచించుకుంటాడు. అటువంటి వారు అంధకారంలో పడిపోతారు. అలాగే తన గురించి కాకుండా అందరి కోసం ఆలోచించేవారు కూడా అంతకంటే అంధకారం అన్నారు.
హెచ్చరిస్తున్నారు. కొందరేమో తమ గురించి వ్యక్తిగత విషయాలే, వ్యక్తిగత ఉన్నతి, వ్యక్తి తన సుఖం తానే చూసుకుంటారు. ఎవరు ఎలా ఉన్నారు అవసరం లేదు. ఇంటి వారు ఎలా ఉన్నారు తెలియదు, బయట అవసరం లేదు. తన సుఖమే, తన అవసరాలే. అటువంటి వారు అంధకారంలోకి వెళ్ళిపోతారు. సంభూతి, అసంభూతి, 2 రకాల అర్థాలు చెప్పడం జరిగింది. అసంభూతి అనాది, అనుత్పన్నం, ప్రకృతి ఆది రూపం. అసంభూతి అంటే ప్రకృతి జడం. సత్వ రజస్తమస్సు, సత్వ రజస్తమో గుణమయం జడవస్తు అసంభూతి. సత్వరజతమ గుణాలతో కూడుకున్నటువంటి జడ పదార్థాలను ఉపాసిస్తారు. అటువంటి వారు అంధంతమః ప్రవిశంతి. ఈ అసంభూతిని ఉపాసతే, ఎవరైతే ఈ అసంభూతిని ఉపాసిస్తారో అంధంతమః ప్రవిశంతి, గాఢ అంధకారంలో పడిపోతారు, ప్రవేశిస్తారు. తతో భూయ యువతే, దానికంటే భూయ ఎక్కువగా పడిపోతారు, అంధకారంలో పడిపోతారు. తతో భూయ యువతే తమో యా ఉ సంభూత్యాంగ్రత, ఎవరైతే సంభూతిలో ఉంటారో వారు ఇంకా అంధకారంలో పడిపోతారు. ఇక్కడ సంభూతి అంటే మహతత్వాది స్వరూపంలో, అంటే ఈ కనిపించే జగత్తు అసంభూతి అనుకోండి, కనిపించని జగత్తు మహతత్వం, మూల ప్రకృతి, అక్కడ ఆలోచిస్తారు అటువంటి వారు. మన వ్యవహారంలో ఆలోచిస్తే వ్యక్తి తన గురించి ఆలోచించుకున్నవాడు అంధకారంలో పడిపోతాడు. తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా మర్చిపోయినవాడు అసంభూతి. తన రోగాలు, తన బాధలు, తన సమస్యల గురించి ఆలోచించకుండా, తన అవసరాల గురించి, తన కొరతల గురించి ఆలోచించకుండా, అందరి కోసం పూర్తిగా తన గురించి మర్చిపోయి, అన్ని మర్చిపోయి అందరి కోసం చేస్తాడు, సమష్టి కోసం చేస్తాడు. అటువంటి వారు ఇంకా గాఢంధకారంలో మునిగిపోతారు, ప్రవేశిస్తారంట. అసంభూతి అంటే వ్యక్తివాదం, ఇండివిజువలిజం. సంభూతి కలెక్టివిజం. ఇటువంటి పొరపాటు చేస్తుంటారు కొందరు. దేశం కోసం, ధర్మం కోసం అని తన ఆరోగ్యం, తన ఆకలి దప్పికలు, తన సుఖం, తన అలసట, తన నిద్ర, రోగాలు, బాధల గురించి ఆలోచించకుండా, ఇంటి గురించి, ఎవరి గురించి ఆలోచించకుండా దేశం కోసమని, ధర్మం కోసమని పోతుంటారు. అటువంటి వారిని చూస్తాం. దేశం కోసం, ధర్మం కోసం, మంచి కోసం, ఆధ్యాత్మిక పేరుతో, భక్తి పేరుతో మునిగిపోతుంటారు, బక్కచిక్కిపోతుంటారు. రోగాలు వస్తుంటాయి. ఏ సాధనాలు ఉండవు, వస్త్రాలు ఉండవు, ఆహారం ఉండదు, ఏ ఆశ్రయం ఉండదు, ఏ నీడ ఉండదు, ఎవరు సహకరించరు. చూస్తూనే ఉంటాం కొందరు చరిత్రలో ఎందరో అటువంటి వారు ఎందరెందరో ఉన్నారు. కేవలం సంభూతి మాత్రమే, అందరి కోసం మాత్రమే. మంచి, భూతి అంటే ఐశ్వర్యం, మంచి ఐశ్వర్యం, తన అర్థం అందరి కోసం. అసంభూతి తన కోసం మాత్రమే, కేవలం తన కోసం మాత్రమే. పాపం లేదు, పుణ్యం లేదు, ధర్మం లేదు, ఏదీ లేదు, న్యాయం లేదు, సత్యం లేదు, ఏదీ లేదు, ఎవరి కోసం కాదు, కేవలం తన కోసమే. అటువంటి వారు కూడా అంధకారంలో, కానీ అంతకంటే ఎక్కువ అంధకారంలో పడిపోతారు. అందరి కోసం ఆలోచిస్తూ చేస్తూ బలైపోతుంటారు, త్యాగం చేస్తుంటారు. చివరికి ధర్మం చెడ్డదని పేరు వస్తుంది. ధర్మార్గం ఉంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎవరు సహకరించరు అని చెడ్డ పేరు వస్తుంది. అటువైపు కాకుండా, ఇటువైపు కాకుండా మధ్య మార్గం, వైదిక మార్గం, మధ్య మార్గం, అది కావాలి, ఇది కావాలి నిజానికి. అందుకే అభ్యుదయ నిశ్రేష సిద్ధిస ధర్మం అన్నారు. అభ్యుదయం కావాలి, ఈలోక ప్రగతి ఉండాలి, పరలోకం కూడా ఉండాలి, నిశ్రేషం కూడా ఉండాలి. ఈ లోకములో
ఈ సోపానాలను ఈ మెట్లెక్కుతూ ఉన్నతి చెందుతూ శరీరాన్ని అన్నిటిని కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, బలాన్ని కాపాడుకుంటూ, ఇంద్రియాలను కాపాడుకుంటూ, మనసును, బుద్ధిని కాపాడుకుంటూ, వీటిని సాధనాలుగా మలుచుకుంటూ, వాడుకుంటూ, ప్రపంచాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు మాత్రం మోక్షం పొందగలుగుతారు. ఇది రహస్యం. ఈ ఉపనిషత్తులో చెప్పే రహస్యం ఇది. తర్వాత విద్య అవిద్య గురించి కూడా వస్తుంది. ఇది సంభూతి అసంభూతి. అంధం తమః ప్రవిశంతి ఈ అసంభూతిముపాసతే. పరమాత్మ ఉపాసన అనుకుంటూ చేసే పొరపాటు, ఎటువంటి పొరపాటు చేస్తారో హెచ్చరిస్తున్నారు. పరమపిత పరమాత్మయే వేదం ద్వారా హెచ్చరిస్తున్నారు, మార్గదర్శనం చేస్తున్నారు. మీరు నా ఉపాసన అనుకుంటూ అన్నిటిని మర్చిపోతే కాదు. శరీరాన్ని మర్చిపోవడం, కుటుంబాన్ని మర్చిపోవడం, దేశాన్ని మర్చిపోవడం కాదు, ఇంటిని మర్చిపోవడం కాదు, వస్తువులు మర్చిపోవడం కాదు, ఏది నాది కాదు, ఈశావాస్యమిదం సర్వం అనుకుంటూ మర్చిపోతారే. అది కాదు. మీరు కాపలదారులు. మీరు కాపాడుకోవడానికి మీకు బుద్ధినిచ్చినాను, శక్తినిచ్చినాను, బలాన్ని ఇచ్చినాను, సౌకర్యాలను ఇచ్చినాను. సద్వినియోగం చేసుకోండి, వాడుకోండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీయత అనుకుంటూ నన్ను మాత్రం ఉపాసన చేసుకుంటూ అందులో పొరపాటు చేస్తున్నారు. పురుషార్థం చేసుకుంటూ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసుకుంటూ పురుషార్థం. ప్రయత్నం బయట వ్యవహారం, పురుషార్థం లోపలి వ్యవహారం. లోపల ప్రయత్నమే పురుషార్థం. పురుషుని కొరకు, పురుషుని ప్రయోజనం కొరకు పరమాత్మ పరమపురుష పరమపురుష పురుషార్థం. పరమ పురుషుణ్ణి పొందడానికి చేసే ప్రయోజనం, ప్రయత్నమే పురుషార్థం. అది అత్యంత పురుషార్థం ఉండాలి. ఆ క్రమంలో చేసే పొరపాట్లు ఉంటాయి. ఒకవైపు ఆలోచిస్తాం, ఒకే ధ్యాస, మిగతా వాటిని మర్చిపోతాం. అది కాదు. అప్రమత్తంగా ఉండాలి. నేను యోగిని, నేను ఈశ్వర ఉపాసకుని, భక్తుని అనుకుంటూ అజాగ్రత్తగా ఉంటే కాపాడేది ఎవరు? పరమాత్మ కూడా కాపాడతారు. పరమాత్మ రక్షణ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మన పురుషార్థం కూడా ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలి. ఆ విషయాన్ని చెబుతున్నారు, హెచ్చరిస్తున్నారు. అంధంతమః ప్రవిశంతి, అంధకారంలో పడిపోతారు. అంధం అంటే ఆవరణటువంటి, తమః అంటే చీకటి, తమః అంటే అజ్ఞానం. ఆవరణతో, అంధం ఆవరకం, ఆవరణయుక్తమైనటువంటి అంధంతమః ప్రవిశంతి. గాఢాంధకారములో అనే అర్థం కూడా వస్తుంది. అసంభూతి ఉపాసతే. భూ సత్తా, భూతి అంటే ఐశ్వర్యం కూడా అర్థం వస్తుంది. సంభూతి మంచి ఐశ్వర్యం. అసంభూతి అంటే దీని అర్థం కేవలం నా గురించి మాత్రమే. అందరి కోసం సంభూతి అవుతుంది. మంచి భూతి, మంచి ఐశ్వర్యం, మంచి సంపద, మంచి ధనం, మంచి అధికారం, మంచి సత్తా. ఇది అసంభూతి. తన గురించి ఆలోచించుకోవడమే, అది అసంభూతి అవుతుంది. సరైన సౌకర్యం కాదు, సరైన ఐశ్వర్యం కాదు, సరైన సంపద కాదు. తన గురించి, తన కోసం మాత్రమే వండుకొని, తన కోసం మాత్రమే చేసుకుని, తన కోసం మాత్రమే, తన సుఖాలు, తన సుఖ సాధనాలు కేవలం తన కోసం మాత్రమే, వ్యక్తి కోసం మాత్రమే చేసుకుంటే అది అసంభూతి అవుతుంది. అలా చేసేవారు అంధకారంలో పడిపోతారు, అజ్ఞానంలో పడిపోతారు. అంతకంటే ఎక్కువ సంభూతిలో పడిపోయేవారు. అందరి కోసం మాత్రమే, తన గురించి ఆలోచించకుండా ఈశ్వరుడు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు, అన్ని చూసుకుంటాడు. అంటే అన్నం పెట్టాడు భగవంతుడు. ఆకలిస్తే వండి పెట్టడం ఉండదు. ఆకలిస్తే మనమే ప్రయత్నం చేసుకోవాలి. మన ఆకలిని మనమే తీర్చుకోవాలి. ఎవరో చేస్తారు, ఎవరో చూస్తారు అని ఎదురు చూస్తే అది అంతకంటే అంధకారం అవుతుంది. తతో భూయ ఇవ తే, అటువంటి వారు తమో అంధకారాన్ని, యా ఊ ఏదైతే ఊ నిశ్చయంగా
సంభూత్యాం సంభూతిలో సముదాయం కోసం సమిష్టి కోసం అందులో పడిపోతారు వారు, తతః అందులో మునిగిపోతారు వారు, తతః అందులో ఆసక్తులు అవుతారు అటువంటి వారు ఇంకా అంధకారంలో పడిపోతారు. తతో భూయైవ, అలా అని చెప్పేసి మరి తన గురించి చూసుకోవడం తప్ప, అందరి గురించి చూసుకోవడం తప్ప అంటే తప్పు కాదు. తన గురించి కూడా చూసుకోవాలి, అందరి గురించి కూడా చూడాలి. అన్యదేవాహు సంభవాత్, అన్యదాహుర సంభవాత్ ఇది శుశ్రుమ ధీరాణం ఏ నస్తద్విచక్షిరే. అన్యద్ దాని ఫలితం వేరు, దీని ఫలితం వేరు. అసంభూతి ఫలితం వేరు, సంభూతి ఫలితం వేరు. అన్యదాహు సంభవాత్, అన్యత్ దాని కార్యఫలం వేరు. ఆహు అన్నారు, ఎవరన్నారు? ఇంతకుముందు ఉన్నవారు అన్నారు. అన్యద్ ఏవ, అన్యత్ ఏవ దాని ఫలం, ఆ కార్యానికి ఆ పనికి ఫలం వేరు. సంభవాత్ ఈ సంభవం వలన, అసంభవాత్ దాని ఫలం వేరు. అన్యదాహు అసంభవాత్ అని అన్నారు, ఇది అని అన్నారు. ఎవరన్నారు? శుశ్రుమ, బాగా విన్నవారు, వేదాలను విన్నవారు, వేదాలను అర్థం చేసుకున్నవారు, ధీరులు, ధీరాణ మేధావులు, యోగులు, విద్వాంసులు, వేద విద్వాంసులు. ఏ నహ, నహ అంటే మన కొరకు, మా కొరకు. ఏ నహ తద్ విచచక్షిరే, విచచక్షిరే వ్యాచక్షిరే. విచచక్షిరే అంటే వ్యాఖ్యానం చేసినారు. విచచక్షిరే విశిష్టంగా వ్యాఖ్యానం చేసినారు, భాష్యం చేసినారు, వివరించినారు. ఋషుల మహర్షులు వివరించినారు. శుశ్రుమ ధీరుడు అంటే ఋషుల మహర్షులు, యోగులు, వేద విద్వాంసులు బాగా అర్థం చేసుకున్నవారు. వేదం శృతి కాబట్టి శుశ్రుమ బాగా విన్నవారు, అర్థం చేసుకున్నవారు. యోగులు, వేద విద్వాంసులు, ఋషుల మహర్షులు అందరూ కూడా ఇలాగే వ్యాఖ్యానం చేసినారు. వ్యక్తి ఉండాలి, సమిష్టి ఉండాలి, తన ఉన్నతి కూడా ఉండాలి. అందరి ఉన్నతి కోసం ప్రయత్నం చేయాలి. తన ఉన్నతిలోనే సంతృప్తి నొందక అందరి ఉన్నతిలో తన ఉన్నతి కలని తలంచవలేను. అందరి ఉన్నతిలో తన ఉన్నతి చూసుకోవాలి, మన ఉన్నతి కూడా చూసుకోవడం అవసరం. ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో చేసే పొరపాటు అది. ఈశ్వరోపాసన చేయాలి, కేవలం ఈశ్వరోపాసన మాత్రమే చేయాలి. అందులో చేసే పొరపాట్లు అసంభూతి, సంభూతి. అసంభూతి యొక్క ఫలం వేరు, సంభూతి ఫలం వేరు అని ఋషులు, మహర్షులు, యోగులు అన్నారు. ఇది శుశ్రుమ ధీరాణ ఏ నహ, నహ అంటే మన కొరకు, విచచక్షిరే విశేషంగా వ్యాఖ్యానం చేసినారు, వివరించినారు. అంధంతమః ప్రవిశంతి ఈ అవిద్యాముపాసతే. అంధకారం పడిపోతారు. ఏ అవిద్యాముపాసతే, అవిద్య అంటే భౌతిక విద్యలు, ప్రాపంచిక విద్యలు. అంధంతమః ప్రవిశంతి, కేవలం భౌతిక విద్య మాత్రమే ఇదే విద్య అనుకుంటూ ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మిక విద్యను మర్చిపోతారో అటువంటి వారు అంధంతమః ప్రవిశంతి. ఏ అవిద్యాముపాసతే తజో భూయ ఇవ తే తము యావు విద్యాం తతః. కాబట్టి ఈ అవిద్యలో కూడా పడిపోకూడదు, విద్యలో పడిపోకూడదు, అలాగే అసంభూతిలో, సంభూతిలో పడిపో. మరి ఏం చేయాలి అంటే సంభూతించ వినాశంచ ఎస్తది వేదోభయం సహ. వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాం అమృతమశ్నుతే. అలాగే ఈ విద్య గురించి కూడా అంతే.
విద్యాం చ యస్తద్ వేదోభయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం. ఈ మంత్రాలకు సంబంధం ఉంటుంది. అంధం తమః ప్రవిశంతి అసంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమో యావు సంభూత్యాం రతాః అన్యద్ ఏవ ఆహుః సంభవాత్ అన్యదాహురసంభవాత్ తిషు శ్రమధీరాణం ఏ నస్తత్ విచచక్షిరే. అలాగే అంధంతం ప్రవిశంతి సమాధానం కూడా చెప్పడం జరిగింది. సంభూతిం చ వినాశం చ యస్తద్ వేదోభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాం అమృతమశ్నుతే. ఫలితం ఏంటో చెప్పడం జరుగుతుంది. ధీరులు, యోగులు, ఋషులు, మహర్షులు అసంభూతి ఫలం వేరు, సంభూతి ఫలం వేరు అని చెప్పడం జరిగింది. ఆ ఫలం ఏమిటి అంటే సంభూతిం చ వినాశం చ యః తద్ ఉభయం సహ. రెండు, సంభూతి అసంభూతి రెండు ఉండాలి. వ్యక్తి ఉన్నతి ఉండాలి, వ్యక్తి వికాసం, సామాజిక వికాసం కూడా అవసరమే. వ్యష్టి సమష్టి రెండు అవసరం. ఇండివిజువల్, కలెక్టివ్ కూడా, అందరు కూడా. నేను బాగుండాలి, ముందు నేను బాగుండాలి, నేను శుద్ధంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత అందరూ బాగుండాలి, అందరికి నేను పంచాలి, అందరినీ సహకరించాలి, సేవ చేసుకోవాలి. దేశ సేవ అయినా ధర్మ సేవ అయినా చేయాలంటే అటువంటి శక్తి ఉండాలి, అటువంటి బలం ఉండాలి, అటువంటి సంపదలు సాధనాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి రెండు ఉండాలి. సంభూతి ఉండాలి, అసంభూతి కూడా ఉండాలి. అవసరం. సంభూతిం చ వినాశం చ. ఇక్కడ వినాశం అన్నారు, అసంభూతిని వినాశం అన్నారు. గమనించాలి. అసంభూతి అది విఘటన అవుతుంది కాబట్టి, వినాశనం అవుతుంది కాబట్టి, దానికంటే సంభూతి మంచిది కాబట్టి సమిష్టివాదమే మంచిది కొంతవరకు. ఆ విషయంలో సంభూతిం చ వినాశం అన్నారు. అసంభూతి అనే శబ్దం వాడకుండా సంభూతిం చ వినాశం చ. అసంభూతి అనేది తన గురించి, కేవలం తన గురించి చూసుకునేవారు, అది వినాశం అవుతుంది. పక్కా స్వార్థం, దాని పేరు వినాశం. అసంభూతి వ్యక్తివాదం. వ్యక్తివాదం అనేది అంత మంచిది కాదు. అందుకే అది కనిపించదు. వినాశం అంటే నశ అదర్శనే, కనిపించదు. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా. వినాశనము ద్వారా, అసంభూతి వినాశనం అంటే వ్యక్తి ఉన్నతి ద్వారా, వినాశేన వ్యక్తి తన ధనాన్ని దాచుకుంటాడు కనిపించని, అందుకే వినాశం అన్నారు. నశ దర్శనే, తన సంపదను, తన వజ్రాలను, బంగారాన్ని, అటువంటి సాధన దాచుకుంటాడు, అది కనిపించదు. వినాశము విశిష్టంగా కనిపించకుండా ఉంచుకుంటాడు. వ్యక్తివాదం ద్వారా మృత్యువును ధరిస్తాడు. అంటే తన కష్టాలను దూరం చేసుకుంటాడు. మృత్యు అంటే కష్టాలు, సమస్యలు, తన కొరతలను పూర్తి చేసుకుంటాడు. వినాశేన మృత్యుం తీర్త్వా. వినాశం ద్వారా మృత్యువును ధరిస్తాడు. సంభూత్యాం అమృతమశ్నుతే. అందరి కోసం చేసేవాడు, సమిష్టివాదం కోసం చేసేవాడు అమృతాన్ని ఆస్వాదిస్తాడు. అసంభూతి, సంభూతి రెండు కాబట్టి రెండు ఉండాలి. సంభూతికి అసంభూతి మూలం అవుతుంది, సమష్టివాదానికి వ్యష్టివాదమే మూలం. కాబట్టి ముందు తన ఉన్నతి అవసరం ఉంటుంది. తన ఉన్నతి అని చెప్పేసి పరులకు అహితం, కీడు, హాని తలపెట్టడం కాదు. ఎవరికి హాని తలపెట్టకుండా, కీడు చేయకుండా వ్యక్తి తన ఉన్నతి, తన వికాసం చేసుకుంటూ ఉండాలి. చివరికి పంచడానికే. వినాశేన మృత్యుం తీర్త్వా. ఈ వినాశం ద్వారా, తన ధనము ద్వారా, తన సాధన ద్వారా, తన బలం ద్వారా, తను దాచుకున్న వాటి ద్వారా, నశ దర్శనే,
తాను దాచుకున్నటువంటి వాటి ద్వారా వినాశేన వాటి ద్వారా మృత్యుం తీర్తో ఆ కష్టాలను సమస్యలను దూరం చేయలేదు. సమాజంలో దేశంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను కొరతలను దూరం చేయడానికి త్యాగం చేయాలి. తేన తెక్తేన భుంజేత. మళ్ళీ మొదటి మంత్రానికి రావాలి. ఇదంతా ఈశావాస్యం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజేత. మా గృధ కస్య ధనం. పరమాత్మ ధనాన్ని ఆశించకూడదు ఇక్కడ. కస్య అంటే పరమాత్మస్య ఈశ్వరస్య. ఈశ్వరస్య ధనం కస్య సుఖ స్వరూపస్య ఆనంద స్వరూపస్య ఆనందస్య సచ్చిదానంద ఈశ్వరస్య. కస్య ధనాన్ని మా గృధ. భగవంతుని ధనాన్ని ఆశించకూడదు, దేశ ధనాన్ని ఆశించకూడదు, సమాజ ధనాన్ని ఆశించకూడదు, సామాజిక ధనాన్ని ఆశించకూడదు, సమూహం యొక్క ధనాన్ని ఆశించకూడదు. చివరికి తేన తెక్తేన భంజేత. పంచి అనుభవించాలి, త్యాగం చేసి అనుభవించాలి. వాటిని త్యాగం చేయాలి. తన వినాశాన్ని, తన అసంభూతిని, దాచుకున్న వాటిని, ఆ సాధనలను కూడా మనం పోగు చేసుకుంటాం, పరిగ్రహం చేసుకుంటాం. వాటినన్నిటి కూడా మళ్ళీ దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి సంపాదిస్తాం. అయినప్పటికీ కూడా మళ్ళీ ఉంచుకోవడం స్వార్థ భావన పనికిరాదు. ధనం ఎక్కువైతే, సాధనలు ఎక్కువైతే, అధికారం ఎక్కువైతే అహంకారం వస్తుంది, స్వార్థ భావన పెరిగిపోతుంది, చివరికి పతనానికి దారితీస్తుంది. చరిత్రలో జరిగింది అదే, మహాభారతం సమయంలో జరిగింది అదే. సుఖాలు ఎక్కువైపోయి, అధికారం ఎక్కువైపోయి, సుఖ సాధన ఎక్కువైపోయి శంతనుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. శంతనుని పెళ్లి కొరకు భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడి నుంచి మొదలైంది మహాభారత యుద్ధం. దానికి కారణం అధిక ధనం, అధిక సాధన, అధిక సుఖాలు, భోగాలు, విలాసాలు. అందుకే స్వార్థం పెరిగిపోకూడదు. పని చేయాలి, పని చేస్తే అది నాది కాదు, అంత పరమిత పరమాత్మదే. ఈశావాసమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అంతా కూడా పరమిత పరమాత్మదే అని త్యాగం చేయాలి. తేన తెక్తేన భుంజేత. త్యక్తం చేసి, త్యాగం చేసి పంచి. ఎందుకంటే కసి సిద్ధం, అది భగవంతుని ఆనందుని, సచ్చిదానందుని ధనం. అందుకే మా గృధ ఆశించకండి. అప్పుడు అది అమృతమశ్నుతే సంభూత్యాం అమృతమశ్ను. సంభూతి వలన అమృతం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. దానికి ఏం కావాలి? విద్య కావాలి. వివేకం రావాలంటే విద్య ఉండాలి. ఏ విద్య? ఈ భౌతిక విద్యల, ఈ భౌతిక రాసాయనిక జీవశాస్త్రాలు, రకరకాల శాస్త్రాలు, బయట శాస్త్రాలు కాదు. బయట శాస్త్రాలు అవసరమే, అటువంటి విద్య కూడా అవసరమే. అంధంతం ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే. అటువంటి విద్యలను పొందుతుంటే అంధకారంలో పడిపోతారు, అజ్ఞానంలో పడిపోతారు. అది ఒకవైపే ఈ లోకం గురించి, ఈ భౌతిక విషయాల గురించి మాత్రమే. కానీ లోపలి విషయాలు, బయట సుఖాలు కాదు, లోపలి సుఖం కూడా కావాలి. శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ఉంది. మనసు మాత్రమే కాదు, బుద్ధి ఉంది. అదే కాదు, జీవాత్మ కూడా ఉంది. జీవాత్మకు సుఖాలు కాదు కావాల్సింది, ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలు కాదు. జీవాత్మకు కావాల్సింది ఆనందం, పరమానందం కావాలి, పరమాత్మ ఆనందం కావాలి. ఆ విద్య కూడా కావాలి. తతో భూయ యువతే తమో యావు విద్యాయాం రత. ఇక విద్యలో మునిగిపోయేవారు అంతకంటే ఎక్కువ అంధకారం పడిపోతారు. కేవలం ఆధ్యాత్మిక విద్య, భౌతిక విద్యను మర్చిపోయి, అంటే ఈనాటి భాషలో విజ్ఞానం మర్చిపోయి కేవలం ధర్మం ధర్మం అంటే వారు అంధకారంలో పడిపోతారు. ఆత్మ పరమాత్మ గురించి మాత్రమే తెలుసుకుంటారు. ఆరోగ్యం గురించి తెలియదు, ఈ ప్రపంచం గురించి తెలియదు, ఏ విషయం అర్థం కాదు. బయట గణితం రాదు, విజ్ఞానం రాదు, ఏది రాదు, వ్యవహారం రాదు. కేవలం ఓంకారం మాత్రం చేసుకుంటారు, ఈశ్వరోపాసన మాత్రం చేసుకుంటారు, భక్తి చేసుకుంటారు, మౌనంగా ఉంటారు. బయట ఏ వ్యవహారం రాదు. అటువంటి వారు అంధకారం, ఇంకా అంధకారంలో పడిపోతారు. తతో భూయ యువతే తము యావు విద్యాయాం రత. విద్యలో మునిగిపోతారు. అలా అది కూడా కాదు. అన్యత్ ఏవ ఆహు విద్యాయ
అన్యదేవాహుర్విద్యాయా అన్యదాహురవిద్యాయాః అవిద్య వలన ఫలం వేరుంది, విద్య ఫలం వేరు. ఇది శుశ్రుమధీరాణం ఏ నస్తద్విచచక్షురే. అదే వాక్యం ఇంతకుముందు. ఇది శుశ్రుమధీరాణం అన్యదేవాహు సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇది శుశ్రుమధీరాణం ఏ నస్తద్విచచక్షురే. ఇక్కడ కూడా అదే. ఇది శుశ్రుమధీరాణం ఏ నస్తద్విచక్షురే. అదే వాక్యం. అన్యద్ ఏవ ఆహు విద్య, విద్య యొక్క ఫలం వేరు. అన్యదాహు అవిద్య, అవిద్య యొక్క ఫలం వేరు. ఇది అని శుశ్రుమ విన్నవారు, పరమిత పరమాత్మ యొక్క వాణిని ఆదేశాలు విన్నవారు, ధీరులు. ధీ అంటే బుద్ధి, ధీ అంటే స్థిరం, స్థిరంగా ఉన్నవారు, యోగులు, ఋషులు, మహర్షులు, ధ్యానులు. ఏ నస్తద్విచచక్షురే మన కొరకు దీనైతే విచచక్షురే విశిష్టంగా వ్యాఖ్యానం చేసినారు. విద్యాంచ విద్యాంచ ఎస్తది వేద ఉభయం. విద్య విద్య రెండు ఉండాలి, ఉభయం సహా. అటువంటప్పుడు విద్య అమృతం. విద్య ద్వారా మృత్యుం తీర్త్వ. అవిద్య మృత్యుం తీర్త్వ. అవిద్య ద్వారా మృత్యువును అంటే ఈ కొరతల సమస్యలను. విద్య ఉండాలి, భౌతిక విద్యలు ఉండాలి, గణితం ఉండాలి, ఖగోళం, భూగోళం, భౌతిక రసాయన విద్య, జీవశాస్త్రాలు, వృక్షశాస్త్రాలు, భూగర్భ విద్య, ఈ సాంకేతిక విద్య, ఇవన్నీ అవసరమే. వీటి ద్వారా మన సమస్యలు దూరం అవుతాయి, ఎన్నో కష్టాలు దూరం అవుతాయి. మృత్యు అంటే కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, కొరతలు పూర్తి అవుతాయి. అవిద్యయా మృత్యుం తీర్త్వ. విద్యయా అమృతం అశ్నుతే. విద్య ద్వారా అమృతం ఆస్వాదిస్తాడు, అమృతాన్ని పొందుతాడు, అశ్నుతే పొందుతాడు, గురువులుతాడు. కాబట్టి రెండు ఉండాలి, రెండు అవసరమే. విద్యాంచ అవిద్యాంచ ఎస్తద్ వేదోభయం సభ. రెండు అవసరమే. అవిద్య మృత్యుం తీర్త్వ విద్య అమృతం అశ్నుతే. యా విద్య సా విముక్తయే. విముక్తిని కలిగించేది విద్య. నిజానికి ఇక్కడ అవిద్య అంటే భౌతిక విద్యలు, విద్య అంటే మోక్షనిచ్చే విద్య. యా విద్య సా విముక్తయే. విముక్తిని కలిగించేది, కష్టాలను, సమస్యలను, బంధనాలను దూరం చేసేది విద్య. మోక్షాన్ని కలిగించేది విద్య. మిగతంతా విద్య. అవిద్య అంటే అంధకారం అని కాదు, అజ్ఞానం అని కాదు. ఇక్కడ భౌతిక విద్యల పేరు అవిద్య. తన సంపాదన తను దాచుకునేది అసంభూతి. అందరి కోసం పనిచేది సంభూతి. సంభూతి ఉండాలి, అసంభూతి ఉండాలి, విద్య ఉండాలి, అవిద్య ఉండాలి. ఈ మంత్రాల్లో చెప్పినటువంటి రహస్యం. అది కనుక అర్థం చేసుకుంటే ఇక మోక్షం లభిస్తుంది. అటువంటి వారు ఏం చేయాలో చెప్తున్నారు. చివరికి ఏం మిగిలేదు, ఏం లేదు, శరీరం ఉండదు, ఏం ఉండదు. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర క్లివే స్మర. చివరికి అన్ని వాయువులు పోతాయి, చివరికి ఒక వాయువు ఉంటుంది, అనిలం. మరణం సమయంలో వాయు అనిలం అమృతం, ప్రాణం. వాయు అంటే నిజానికి పరమిత పరమాత్మ. ఇక్కడ వాయువు అంటే జీవాత్మ అని అర్థం వస్తుంది. వాయువు అంటే గతి ఇచ్చేది. వా గతి గంధన యోహు. వాయు అనే శబ్దానికి ధాతు అర్థం వా గతి గంధన. గతి ఉంటుంది, గంధనం ఉంటుంది. మనం ఇక్కడ వాయువు అంటే ప్రాణం, దాని గతి ఉంటుంది. గతి వరకు ఉంది జీవాత్మ ఉంది. ఇక్కడ జీవాత్మ పేరు వాయు. మరణ సమయంలో ఒక వాయువు ఉంటుంది, అనిలం అనే వాయువు. అది అప్రాకృత వాయువు. అంటే ప్రకృతి వలన పుట్టిది కాదు, బయట గాలి కాదు, ఈ ఎయిర్ ఏదంటామో ఈ వాయువు కాదు, ప్రకృతి జన్య వాయువు కాదు, అప్రాకృత వాయువు. దాని పేరు అనిలం. అది అమృతం, అమరం. అది అథ ఇదం. అథ అంటే మరియు, ఇదం అంటే ఇది ఏదైతుందో, ఇదం శరీరం భస్మాంతం. ఈ శరీరం భస్మం అయిపోతుంది.
అంతంలో చివరికి బూడిదైపోతుంది ఈ శరీరం. కాబట్టి ఈ లోపల ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఏ అభ్యాసం చేయాలంటే ఓం క్రతోస్మర. క్రతు గమనం, గతి, గతిశీలి జీవాత్మ అంటే ఈ జన్మ నుంచి మరో జన్మ కూడా పోవడం అనేది కూడా గతి అవుతుంది. అలాగే మోక్షం పోవడం కూడా గతి అవుతుంది. అందుకే మోక్షాన్ని సద్గతి అన్నారు, పరమగతి అన్నారు. జీవాత్మ గతి చేస్తుంది అత సాతత్యగమని. ఇక్కడ క్రతు అన్నారు. ఓంని స్మరించండి. ఓం స్మర, హే క్రతో, హే జీవాత్మ, హే కర్మశీలి జీవాత్మ. ఓంను స్మరించండి. కేవలం ఓంను మాత్రమే స్మరించాలి. ఓం క్రతో స్మర, క్లిబే స్మర. శక్తి సామర్థ్యం చూసుకోండి. కృతం స్మర, చేసినటువంటి తప్పులను, లోపాలను, దోషాలను చూసుకోండి. క్రతో స్మర, ఓం క్రతో స్మర, క్లిబే స్మర, కృతం స్మర. ఇది చివరిలో మనం పొందవలసింది ఏమిటో చెప్పడం జరుగుతుంది. చేయవలసింది ఏమిటి? జీవితాంతం చేయవలసింది ఓం ఓం స్మరణం. మన శక్తి సామర్థ్యం చూసుకోవడం, పాత్రతను పెంచుకోవడం, యోగ్యతను పెంచుకోవడం, చేసిన తప్పులను గుర్తు చేసుకోవడం, ఆత్మ నిరీక్షణ చేసుకోవడం, సరిదిద్దుకోవడం, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేసుకొని మరి సరే పరమిత పరమాత్మ పొందడానికి అర్హతను, యోగ్యతను పెంచుకోవడం. ఇది చేయవలసినటువంటి విధానం. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర, క్లిబే స్మర, కృతం స్మర. చివరి మంత్రాలు చెప్తున్నారు. అగ్నే నయ సుపథ. సుపథ కావాలి, మంచి మార్గం కావాలి. ఏ కుట్ర కుతంత్రాలు ఉండకూడదు. చివరికి ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. అంత పరమిత పరమాత్మని. అగ్ని అనే సుపథ మంత్రం గురించి రేపు చూసుకుందాం. సరైన మార్గం నడిపించాలని చెప్పి పరమిత పరమాత్మ కోరుకుంటున్నాను. హే అగ్ని, అగ్ని అంటే జ్ఞాన స్వరూపం, పరమిత పరమాత్మ. నయ సుపథ, మంచి మార్గంలో నడిపించండి అని కోరుకుందాం. అందుకే నమోక్తి విధేమ. పరమిత పరమాత్మకి మన నమస్సులు, మన వినయ విధేయతలు, వినమ్రతలు, నమ్రతలు. లేకపోతే ప్రపంచంలో ఈ తలుకు బెలుకులు ఉంటాయి, ఈ ఆడంబరాలు, డంబాచారాలు ఉంటాయి. అందులో మునిగిపోతాం. సత్యం వాటిని మూసేస్తుంది, దాచేస్తుంది, కప్పేస్తుంది. సత్యం, ధర్మం కనిపించదు. ఈ తలుకు బెలుకులతో, ఈ డంబాచారాలతో, ఈ భౌతిక సుఖాలతో మర్చిపోతాం. మర్చిపోకుండా ఉండాలంటే పరమిత పరమాత్మ చెప్పుకుంటున్నాడు. అది నేనే, అన్నింటిలో ఉన్నది నేనే, ఆదిత్యంలో ఉన్నది నేనే, ఆ వెలుగులో ఉన్నది నేనే, ఆ వెలుగులకు వెలుగునిచ్చేది నేనే, అంతా నేనే. ఆ పురుషుని నేనే, నేనే ఓమును. ఓం ఖం బ్రహ్మ. ఈ రెండు మంత్రాల గురించి రేపు వ్యాఖ్యానం చేసుకుందాం. అగ్నేనే సుపథారాయ అస్మాన్ హిరణ్మయన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. ఇంతవరకు ఆపేద్దాం. ఓం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు అందరికీ ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారికి, దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారా, సాధకులారా, ఈశ్వరోపాసకులారా, అందరికీ ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం ఓం ఓం. శాంతి శాంతి.